భాగ్యనగరం ఇప్పుడు విశ్వనగరంగా రూపాంతరం చెందుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో మన హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేస్తుంది. కేవలం 2 ఏళ్లలోనే నగరాభివృద్ధి కోసం 20,000 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించి రికార్డు సృష్టించింది. పెట్టుబడులు, ప్రతిభ, జీవన నాణ్యతను నేడు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది మన హైదరాబాద్. భవిష్యత్ తరాల కోసం వరదల నియంత్రణకు స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తుంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయటం ప్రజాప్రభుత్వంలో తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం. దీనివల్ల శివారు ప్రాంతాలన్నింటికీ ఒకే విధమైన పౌర సేవలు అందుతున్నాయి. మౌలిక వసతుల బలోపేతం కోసం జలమండలికి 12,500 కోట్లు, హెచ్ఎండిఏకు 4,336 కోట్లు, జీహెచ్ఎంసీకి 1,950 కోట్ల రూపాయలు కేటాయించి పనులను మరింత వేగవంతం చేసింది ప్రజా సర్కార్. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హెచ్సిటీ కింద 7,032 కోట్లతో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో భాగంగా 45 ఫ్లైఓవర్స్, అండర్ పాస్ సిద్ధమవుతున్నాయి.